ఇన్ఫాక్ట్ యూ లుక్ సో వైలెంట్. అక్కడేమో ఇక్కడైతే మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. దాంట్లో ఇన్ఫాక్ట్ ఇన్ ద పోస్టర్ యాజ్ వెల్, ఏదైనా తమ్నేల్ ఏది చూసినా సరే చాలా అగ్రెసివ్గా చాలా వైలెంట్గా ఉన్నారు. మూవీ అంతా అలానే ఉంటుంది మొత్తం? మూవీ మొత్తం ఏమి ఉండదు, ఓన్లీ ఒక ప్రీ క్లైమాక్స్ అనుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ స్టార్టింగ్ అంతా సాఫ్టే ఉంటారు, అంతా ఏం హర్షం ఉండరు. సో అందరు లవ్ స్టోరీస్ లాగానే ఆడుతూ పాడుతూ ప్రేమించొద్దు అని ఎందుకు అంటున్నారంటే అది వర్కౌట్ అవ్వలేదని అర్థమవుతుంది మాకైతే. దట్ ట్రూ? ప్రేమించొద్దు అంటే ప్రేమించొద్దు అని చెప్పట్లేదు, తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు అనేది కాన్సెప్ట్. ప్రేమించొద్దు అంటే నువ్వు కూడా రాబాయి ప్రేమించొద్దు అని చెప్పనికే అంటారు బయట, అంటే సొసైటీ అట్లా ఉంది. సో ప్రేమించొద్దు, తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు. తెలిసి తెలియని వయసు అనగానే నాకు పేరెంట్స్ గుర్తొస్తున్నారు. లైక్ వాళ్ళు చెప్తా ఉంటారు దిస్ ఇస్ నాట్ ద రైట్ ఏజ్, మీరు లవ్ ఇదంతా ఇన్ఫాచ్యుయేషన్ అని అంటారు. ఇస్ దట్ ఇన్వాల్వ్డ్? అండ్ ఇన్ఫాచ్యుయేషన్ లాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అంటే మన కోర్ కాన్సెప్ట్ అదే. 17 years 16 years అప్పుడే అంటే 10th క్లాస్ అయిపోతుంది కదా, అప్పుడు మొత్తం ఎఫెక్షన్ ఇన్ఫాక్చుయేషన్ అంతా ఉంటుంది. సో దాంట్లో సో అది ఎక్కడికో మిస్లీడ్ అవుతుంది, ఎటో వెళ్ళిపోతుంది. సో ఆ మెయిన్ మన టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి వాళ్ళ కోసం తీసిన సినిమా. ఇంకొకటి ఇట్లాంటి ఫిలిమ్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి. అంటే ఈ 16-15 టీనేజెస్లో ఎప్పుడో మనకి ఒక 5 yearsకో 4 yearsకో అట్లా వస్తుంటాయి సినిమాలు, ఎక్కువ రావు కదా. అట్లా మనకి ఫ్యూ మూవీస్ చెప్పొచ్చు ఇట్లా కౌంట్ చేయొచ్చు. ప్రేమిస్తే 10th క్లాస్ అట్లా 4 yearsకో 5 years ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఎందుకంటే ఇట్లాంటి సబ్జెక్ట్ చేయాలంటే, అంటే నేను యాక్టర్ చెప్పొద్దు కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, ఇట్లాంటి సబ్జెక్ట్ టచ్ చేయాలంటే అన్నీ అంటే సింపుల్ చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కాంట్రవర్సీ అవుతుంది, అంత తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఇట్లాంటి సబ్జెక్ట్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా రేర్గా వస్తుంది. ఇట్లాంటి దాంట్లో యాక్టింగ్ చేస్తే కూడా మంచి పేరు వస్తుంది. ఈ రోల్స్ కూడా అట్లా ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో ఒక 20-30 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుండిపోతుంది సినిమా చూసి వచ్చిన తర్వాత. సో మీకు ఫస్ట్గా ఇట్లా స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది? లైక్ నేను ఎగ్జైట్ అయినా ఫస్ట్ చెప్పంగానే. లైక్ ఇట్ వాస్ వెరీ లైక్ డిఫరెంట్ ఉండే స్టోరీ. క్యాజువల్ లవ్ స్టోరీస్, క్యాజువల్ బ్రేకప్స్ కాకుండా ఇది ఒక కొత్త ఫీలింగ్ తో ఉండే. సో సేమ్ టీనేజ్ లో ఏం తప్పులు జరుగుతున్నాయో దాని గురించి ఉంది మొత్తం మూవీ. మీ పర్సనల్ లైఫ్ లో ఎట్లాంటివి ఏమైనా ఫేస్ చేసినారా ఇంతవరకు? అంటే స్టోరీ వినంగానే somewhere it happened, we can relate it like reality లో. అంటే ఎవ్రీబడీ షుడ్ ఫేస్ దిస్ స్పేస్ కంపల్సరీ. అంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ వాచ్ దిస్ మూవీ అని కూడా పెట్టినారు. కాలేజ్లో ప్రతి ఒక్కరికి అవుతుంది ఇట్లా. ఆల్మోస్ట్ ఒక 80-90% వాళ్ళ స్టేజ్ దాటే వస్తారు ఆబ్వియస్గా. ఆ ఏజ్ లో మెచ్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో లైక్ అరే వాళ్ళు చేస్తున్నారు కదా మేమెందుకు చేయొద్దు అని ఆ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారు ఆ స్టూడెంట్స్ అంతా. సో దాని గురించి కూడా లైక్ ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఇస్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్ దట్ ఐ హావ్ టు గివ్. ఆ కపుల్ కిస్ చేసుకుంటున్నారు కదా, వై డోంట్ ఐ కిస్ అన్న ఫీలింగ్ లోనే ఉంటారు, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. అవును. సో అది మనకి అదే ఇప్పుడు అంటే ఈ మధ్య అది మరీ బీభత్సమైంది అట్లాంటివి. సో అది మనం ఫుల్ లెంత్గా చూపించినాం ఈ సినిమాలో. అంటే ఎట్లా మిస్లీడ్ అవుతున్నారు, ఎట్లా వీళ్ళు డైవర్ట్ అవుతున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అది తెలిసి తెలియని వయసు అంటే వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఆ ఏజ్లో వాళ్ళకి అట్లా చేయాలని తెలియదు. ఆ సర్కమ్స్టెన్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు అట్లా ఎందుకు డైవర్ట్ అవుతారు అంటే ఓన్లీ అమ్మాయి నెగిటివిటీ అండ్ అమ్మాయి బ్యాడ్ అవ్వడం వల్ల అట్లా కాదు, సిచ్యువేషన్స్ కూడా అట్లా రావడంతో అట్లా అవుతున్నారు అనేది మనం. అవును, దెర్ ఇస్ వన్ ఇన్సిడెంట్ ట్రైలర్ లో చూసినాను, బాత్రూమ్ కి ఫోన్ ఎందుకే అని వాళ్ళ మదర్ కొంచెం తిడతా ఉంటారు హీరోయిన్. మేబీ అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇన్ జనరల్ మీరు లొకేషన్స్లో చేస్తున్నప్పుడు కూడా యూ స్టార్ట్ ఇంప్రూవింగ్ ద స్టోరీ. అప్పుడు కానీ ఏమన్నా అనిపించిందా లైక్ న్యాచురల్లీ ద స్టోరీ విల్ బి దేర్, కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఐడియాస్ వస్తూ ఉంటాయి? ఒక్కొక్క సీన్ మేము చేసినాం అట్లా ఒక 4 times 5 times అంటే ఇంప్రూవ్. ఆల్రెడీ షార్ట్ ఓకే అయిపోతుంది, సీన్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొంచెం ఇట్లా చేస్తే బాగుండు అది అనిపించింది అనుకో, నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ షూట్ చేసి సేమ్ సీన్ మళ్ళీ వేసేది. ఓకే, కొన్ని అంటే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి కదా, అట్లా చాలాసార్లు చేసినాం. అంటే ఇంకా బెటర్మెంట్ ఇంకా మంది వచ్చా అని. ఓకే, టోటల్గా ఎన్ని రోజులు అయిందండి షూటింగ్ మొత్తం? ఒక 100 days వర్కింగ్ డేస్. 100 వర్కింగ్ డేస్. అంటే 100 days ఎందుకైనా అంటే మేము ఫస్ట్ తెలుగులో చేసేది, సేమ్ సీన్ మళ్ళీ రీషూట్ అంటే హిందీలో మళ్ళీ చేసేది. అరే, రెండు సార్లు చేయాలి షూటింగ్ అట్లా జరిగింది. ఐ థాట్ ఓన్లీ డబ్బింగ్ మాత్రమే. మేము స్ట్రైట్ చేసినాం, హిందీ తెలుగు స్ట్రైట్, మిగతావన్నీ డబ్. ఇప్పుడు ఏదైనా సీన్ చెప్పాలంటే ఫస్ట్ తెలుగు చెప్పాలి,
ఆ తెలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగు ఎట్లా అయిపోయినో సిమిలర్ ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఆ క్లోజులు కానీ అవన్నీ మళ్ళీ కట్ చేయాలి కదా ఎడిటర్. అవును. దానికి మ్యాచ్ అయ్యేటట్టు మళ్ళీ అది గుర్తుంచుకొని మళ్ళీ హిందీలో కూడా మ్యాచ్ సేమ్ చెప్పాలి, ఫీల్ తో సేమ్ హిందీలో మ్యాచ్ carry చేయాలి చేయాలి మళ్ళీ. మ్యాచ్. అది How కొంచెం కష్టం convenient was అనిపించింది. Hindi again? మీకు వచ్చా హిందీ? యా హిందీ హిందీ నాకు పర్ఫెక్ట్. తోడా తోడా భయ్యా తోడా ప్యాజ్ డాలోనా. అంతే. బట్ హౌ డిడ్ యూ మేనేజ్ మొత్తానికి? మూవీ అయితే చేసినారు కదా అట్లా. మూవీ హిందీలో డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినారు. అచ్చా.